ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వేరే వేరే ఆలోచనలు ఉంటాయి. బట్ మీరు ఒక్కసారిగా ఈ స్టోరీ విని ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఓకే చెప్పి తెలుగులో ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో, మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ నెక్స్ట్ మూవీస్ నెక్స్ట్ డైరెక్టర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు నన్ను అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అలాంటిది ఏముందో ఫస్ట్ లేకపోతే ఇమీడియట్గా ఓకే చెప్పేశారా? నేను ఇమ్మీడియట్గా ఓకే చెప్పేసాను. ఎందుకంటే ఒక మంచి టెల్ మీ ఎనీ వన్ రీజన్ ఓకే చెప్పడానికి ఇమీడియట్గా? ఇట్స్ అ రెస్పెక్టబుల్ సబ్జెక్ట్, ఇట్స్ అ వెరీ రెస్పెక్ట్ఫుల్ సినిమా. ఒక అంటే ఈ నాటకాలు అనేది ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ కదా. మనకి సినిమాలు తెర మీదకి రాకముందు స్టేజ్ నుంచి వచ్చింది. సో వీ హ్యావ్ టు టెల్ అబౌట్ దట్. అండ్ నాకు ఈ నాటకాలు కానీ ఆర్ట్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, బీట్ పెయింటింగ్, మ్యూజిక్, వాటెవర్, చాలా ఇష్టం. సో ఇమ్మీడియట్గా నచ్చేసింది. అండ్ స్టార్టింగ్లో మీరు చెప్పింది కరెక్ట్. చాలామంది దే వాంట్ టు డూ కమర్షియల్ ఫిల్మ్స్. ఇది కూడా ఇట్ ఈస్ అ కమర్షియల్ ఫిల్మ్ బట్ విత్ అ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఇట్. బట్ ఈ రెగ్యులర్ కమర్షియల్ కాదు ఇది. అండ్ ఆబ్వియస్లీ అందరికి తెలిసిపోతుందండి. మీరు ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది అంటే ఎంత డెప్త్ ఉంది ఈ కథలో, ఎంత డెప్త్ ఉంది ఈ సినిమాలో అని. సో ఐమ్ ప్రిటీ హ్యాపీ విత్ దిస్. బట్ లైఫ్లో ఎవరైనా కనెక్ట్ అయ్యారా? ట్రైలర్లో ఒక 2-3 డైలాగ్స్ మీ నాకు బాగా కనెక్ట్ అయిపోయాయి అనమాట. సో నాకు ఎక్కువ ప్రేమ కాదు మనిషిలాగా చూడటం ఒకటి, ఇంకొకటి ఏదో చెప్పారనమాట. ఎక్కడో కనెక్ట్ అయిపోతున్నాయి మీ డైలాగ్స్ చాలామందికి. ఇప్పుడు రియల్ లైఫ్లో ఎవరైనా కనెక్ట్ అయ్యారా అలా మీకు? బేసిక్లీ రెస్పాన్సిబుల్గా ఉండాలి అంతే. Why will any girl want to be with someone who's not responsible at the end of the day? That's similar to that. మీ రియల్ లైఫ్లో వచ్చే అబ్బాయి ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? రెస్పాన్సిబుల్గా ఉండాలి. సమ్మన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ మీ అండి. అండ్ నేను యాక్చువల్లీ హైపర్ ఇండిపెండెంట్ ఉమెన్ కేటగిరీలో పెడతారు అందరూ. ఐ హ్యావ్ టు బీ విత్ సమ్మన్ హూ is willing to take on responsibility or willing to I wouldn't listen to anyone and everyone. ఇది చేయాలంటే ఎందుకు చేయాలని అడుగుతా. It's very few people that I might not even ask why. So that kind of a place it'll have to be. అంటే చాలా ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి బట్ ఏ ప్రపోజల్ కూడా మీకు కనెక్ట్ అవ్వలేదా మీ హార్ట్కి? Of course అయిందండి. I've had many relationships in my life. సీరియల్ డేటర్ అని చెప్పొచ్చు. బట్ ఐమ్ టేకింగ్ అ బ్రేక్ నౌ. ఓకే, సూపర్. యా, ఇలా చెప్పే హీరోయిన్ చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ గట్స్. ఎందుకండి? ఐ మీన్ నో, ఇట్ బ్యాక్ ఫైర్స్. నేను ఇది చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను అది, బట్ బ్యాక్ ఫైర్ కూడా అవుతుంది. కానీ ఇట్స్ ద ట్రూత్, సో ఐ కాంట్ హైడ్ ఫ్రమ్ ద ట్రూత్. ఏంటంటే బ్యాక్ ఫైర్ అయినప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు మీరు? I've had, in fact, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా అడుగుతారు ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని. సో ఐ మీన్ అది బ్యాక్ ఫైర్. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం ఇష్టం, బెటర్ కదండి. అండ్ ఐమ్ నాట్ హియర్ టు హర్ట్ ఎనీబడి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఈజ్ నాట్ హర్టింగ్ సంబడి. ఇది నా పాయింట్, నేను చెప్తున్నా అంతే. సో ఫర్ మీ ఎలాగైనా అంటే హీ హ్యాస్ టు బీ సెక్యూర్. అండ్ యా, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. యా, మిగతాన్ని ఇట్ ఆల్ కమ్ యునో. సో అర్జున్ గారు ఎందుకు రెజినా గారిని ఎస్పెషల్లీ ఈ స్టోరీకి అనుకున్నారు మీరు? ఎక్కడ కనిపించింది ఆమె నాటకాలకి చాలా బాగా సెట్ అవుతుంది? ఫస్ట్ స్టోరీ చెప్పగానే కార్యాలయంలో కథ బాగుంది, నేనేం చేయాలి, వై మీ అని అడిగారు. నేను అన్నాను, మ్యామ్ ఒక కొత్త ఫేస్ని తీసుకొచ్చి ఇలాగ నాటకాలలో పెద్ద పెద్ద వాళ్ళందరికీ డాక్టర్ తిరిగి మళ్ళీ టు బ్రింగ్ బ్యాక్ థియేటర్ కల్చర్కి ఇలా చేస్తారంటే నమ్మరు. సో కాల్డ్ ఒక గ్లామర్ కోసం పెట్టుకునే హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో, లైక్ జస్ట్ సాంగ్స్ అలాగా వచ్చి అది కూడా ఆ క్యారెక్టర్ కూడా నాటకాలు తిరిగి తీసుకొద్దాం ఇంత వాల్యూస్ ఉన్న ఫ్యామిలీలు అంటే అది నమ్మరు. సో నేను రెజీనా గారిది SMS దగ్గర నుంచి మన ఏదైనా కథ చెప్పాలంటే మన స్ట్రీట్లో ఉండే ఎవరైనా అమ్మాయితోటి, లేకపోతే మన ఇంటి పక్కన ఉన్న ఎవరైనా ఒక మెచ్యూర్డ్ అమ్మాయితోటి అలాగా చెప్తుంటే కొంచెం సేపు వినాలనిపిస్తుంది. అండ్ ఆ అమ్మాయి చెప్పేది వాళ్ళ ఫాదర్ వింటేనే మళ్ళీ నాటకాలు వస్తాయి. అది చాలా సెటిల్డ్గా ఆవిడ కూడా చాలా స్టేజ్ షోలు చేశారు, స్టేజ్ ఆర్టిస్ట్ ఆవిడ కూడా చెన్నైలో.
సో అదంతా కనుక్కొని ఈ సినిమాకి ఏంటో అందరూ స్టేజ్ ఆర్టిస్టులే వచ్చి స్టేజ్ కోసం మళ్ళీ పనిచేసినట్టు మేడంతోనే మొదలైంది అది యాక్చువల్లీ. రజనీ గారు గుడ్ లిజనర్ కదా, ఏదన్నా చెప్తే బాగా వింటారు. గుడ్ లిజనర్. లేదు, మనకి ఆ యాంగిల్లో కొన్ని క్వశ్చన్స్ అడిగితే మనకి తెలియకుండా స్టోరీలో కొన్ని న్యూ యాంగిల్స్ వస్తాయి. ఓకే, అది నాకు చాలా హెల్ప్ అయింది రియల్లీ, చాలా థ్యాంక్ యూ. అంటే మనకేదో లైటర్ వేలో ఎందుకు ఆ డైలాగ్ అని కొన్నిసార్లు రాస్తూ ఉంటాం ఫ్లోలో, బట్ వై దిస్ పర్టికులర్ డైలాగ్ అని అడిగితే మన దగ్గర మీనింగ్ దానికి ఎక్స్ప్లెనేషన్ లేదనుకోండి, ఓకే విల్ డూ విత్ ద మీనింగ్ అని చెప్పి నెక్స్ట్ డైలాగ్ వస్తే అది ఇంకా బెటర్ వచ్చేది. సో కొన్నిసార్లు కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్నీ మీనింగ్ఫుల్, కొన్నిసార్లు మీనింగ్ఫుల్గానే అడుగుతారని తెలుసుకోవటానికి.